ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు 207 ర్యాంక్ వచ్చింది. అక్కడితో మీరు సాటిస్ఫై అవ్వలేదు కదా, నాకు బెటర్మెంట్ కావాలి ఇందులో అని అనుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది మీకు ఆబ్వియస్లీ కదా. సో అంటే నాకు ఒకటి అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా, మన కోరిక కూడా అది న్యాయబద్ధమైంది అయి ఉండాలి, లేదంటే అవతల వాళ్ళకి హార్మ్ఫుల్ కూడా కాకుండా అయి ఉండాలి, లేదంటే అది దట్ ఈస్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద యూ అండ్ ఆర్ యువర్ సొసైటీ అనే పాయింట్ కూడా ఉండుందేమో. ఎందుకంటే లేకపోతే మనకి కోరిక అనేది లేకపోతే అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోతుంది కదా, సన్యాసం అయిపోం. అవునండి, అందుకని నేను డిజైర్స్ ఉండకూడదు అన్నట్లా డిలేడ్ గ్రాటిఫికేషన్ గురించి చెప్తున్నా. ట్రూ అంటే మీరు చెప్పిన దాంట్లో అక్కడ ఉన్న దాంట్లో నేను కోరిలేట్ చేసుకుని ఏదైతే అయ్యి ఉంటుంది అని జస్ట్ నేను గెస్ చేస్తున్నాను అంతే. డెఫినెట్గా ఇంకా రిజల్ట్ని యాక్చువల్గా డిజైర్ ఉండింది బెటర్ ర్యాంక్ రావాలని, కానీ నేను చెప్పినట్టు దీని తర్వాత నేను ఎగ్జామ్ రాయాలి ఇంకా అనుకోలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ హార్మింగ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ అ పాయింట్ మీ మెంటల్ స్టేట్ అసలు ఎలా ఉంది, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదా. అంత స్ట్రెస్ని ఇంకా తట్టుకోగలనా, ఇంకా నాతో పాటు ఫ్యామిలీ మొత్తం కూడా ఎగ్జామ్ రాస్తుంది, వాళ్ళని ఎన్నిసార్లు రాయిపించమంటారు. నేనంటే సరే రాయాలి, రేపు ఏదో చేస్తాను, ర్యాంక్ వస్తుంది, కానీ ఐ షుడెంట్ బీ హార్ష్ ఆన్ దెమ్ ఆల్సో. సో ఒక లిమిట్ అని పెట్టుకున్నాను, దీని తర్వాత ఇంకా రాయనని. కానీ మళ్ళీ రాయడానికి కారణం ఆ అటెంప్ట్ ఐ థాట్ ఇంకా బెటర్గా ఇవ్వచ్చు అని. ట్రూ, నా ఫుల్ పొటెన్షియల్ని యూస్ చేయలేదు అనుకున్నాను అనమాట. సో ఒక ఫైనల్ అటెంప్ట్ ఇంకా ఆల్ ఎనర్జీ ఉన్నది ఒకటి ఇవ్వాలి, అండ్ ఇంకా బెటర్ సర్వీస్ డెఫినెట్గా వస్తుందని అనిపించింది. అండ్ ఐఆర్ఎస్కి ఐఏఎస్కి డిఫరెన్స్ కూడా కన్సిడర్ చేసి ఇంకా ఇచ్చాను అనమాట. కానీ ఇన్ కేసు ఇప్పుడు అంటే వచ్చేసింది, అఫ్కోర్స్ మీ పేరు పక్కనే ఐఏఎస్ అనేది డెఫినెట్గా పడిపోతుంది, నో డౌట్. ఇన్ కేసు ఇప్పుడు రాకుండా ఉండుంటే నేను గెస్ చేసేది ఏంటంటే లాస్ట్ అటెంప్ట్ వరకు అయినా సరే మీరు ఇచ్చి తీరుతారు అనేది నా గట్టి నమ్మకం. పట్టు వదలని విక్రమార్కురాలాగా అందులో సింహ అని పెట్టుకున్నారు లాస్ట్లో. యాక్చువల్గా లేదండి, ఇప్పుడు నేను మా హస్బెండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ ఐఆర్ఎస్ అనమాట. మేము అలా చాలా ఇప్పటికే వీఆర్ మిస్సింగ్ ద అకాడమీ క్యాంపస్. ఐఆర్ఎస్లో బాగా చాలా నేర్చుకున్నాను. ఇట్స్ ఇంటెలెక్చువల్లీ వెరీ స్టిమ్యులేటింగ్. ఐటీ యాక్ట్ చాలా బాగా నేర్పారు, కామర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాము. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ ఐఆర్ఎస్. అలా అని మేము ఏమనుకోలేదు. నాకైతే చెప్పాను కదా, నాకు ఇంకా పెట్రోల్ లేదు బాడీలో. ఫస్ట్ ఇప్పుడైతే రాయాలని నేను అనుకోలేదు, నేను అప్లై కూడా చేయలేదు ఇంకా. సో ఐ కాంట్ రైట్ ఎనీ మోర్ ఎగ్జామ్స్, నా స్టేట్ అలా ఉంది. మీరు లవ్ మ్యారేజా? అవునండి. కదా, ఎన్నాళ్ళు లవ్ అంటే ఏం చెప్తారు? 4 years. అవునా? రైట్. అంటే ఈ రోజుల్లో యాక్చువల్లీ అమ్మాయి చదువుకుంటున్నాం లేదా అబ్బాయి చదువుకుంటున్నాం, ఇప్పుడు సార్కి ఆల్రెడీ అటెంప్ట్స్ అయిపోయి అన్నారా? అవునండి, అటెంప్ట్స్ అయిపోయి, కానీ తన వైఫ్ సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే ఒక తాపత్రయం, లేదా తనకంటే ఒక కొన్ని స్టేజెస్ పైన 10 మెట్లు ఎక్కువ ఉంటుందేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది జనరల్గా, మేల్ ఇగో అనండి, మేల్ థాట్ ప్రాసెస్లో ఉంటుంది. మీ ఇద్దరిలో చూస్తే నాకు అనిపించింది, నేను ఇది సాధించలేకపోయినా తను సాధిస్తే నేను సాధించినట్టే అన్న ఫీలింగ్ ఆయనలో చూశాను. మీ ఇద్దరం ఒకటే అన్న ఫీలింగ్ మీలో చూశాను. సో ఆయన గురించి మీ మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా రిలవెంట్ అండి. నాకు హర్ష నచ్చింది కూడా అందుకే అనుకుంటాను. ఐ ఫౌండ్ మోడర్నిటీ విత్ ఇన్ హిమ్. ఈక్వాలిటీని కానీ, లేకపోతే ఇప్పుడు తన డ్రీమ్ నా డ్రీమ్ ఒకటై, ఇట్స్ ఆర్ డ్రీమ్ టుగెదర్ నౌ దిస్ రిజల్ట్. సో వీ రియలైజ్డ్ ఇట్. సో ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని మేము ఎప్పుడూ అనుకోలేదు. అండ్ వీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఏది చేసినా ఇద్దరి గురించి కలిసి చేసాం తప్పితే ఒకళ్ళకి వస్తే ఒకళ్ళు ఎక్కువ అయిపోతారు, ఇంకోళ్ళు తక్కువ అయిపోతారు, ఇది ఎప్పుడూ అనుకోలేదు. అండ్ హీఈస్ అ వెరీ కామ్ సాఫ్ట్ పర్సన్. సో తను అంతా ఎఫర్ట్, తను పెట్టినంత ఎఫర్ట్ అంత అంటే పార్టిజాన్ లేకుండా నాకు ఇచ్చారంటే దాంట్లోనే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ హీ హ్యాస్ కదా. సో అవన్నీ అసలు వీ డి నాట్ థింక్, మాకు సెకండ్ థాట్సే లేవన్నమాట. ఈ 4 years జర్నీలో మీ యూపీఎస్సీ లాగానే ఆయనతో పాటు చేసిన జర్నీలో ఆయనలో మీకు నచ్చి ఇష్టపడ్డ లక్షణాలు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ వార్మ్త్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే మనకి అమ్మా నాన్న అందరికంటే ఎందుకు ఇష్టం ఉంటారు, వాళ్ళు మనం ఎలా ఉన్నా వాళ్ళకి మనమే అన్నీ, మనని మన ఇంపర్ఫెక్షన్స్తో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ ఫౌండ్ అనమాట మా ఇద్దరిలో కూడా. వీఆర్ మోర్ అకామిడేటివ్ ఆఫ్ ఈచ్ అదర్. సో అంత వార్మ్త్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా అన్నా ఈజీ అయిపోతుంది. సొసైటీలో ఎట్లానూ విల్ బీ జడ్జ్డ్ ఆర్ విల్ బీ
యూనో టాక్డ్ అబౌట్ ఇన్ మెనీ వేస్. కానీ ఇంట్లో కూడా వచ్చి అదే ఫేస్ చేయాలి అంటే దట్స్ ట్రబుల్ అండి. సో వీఆర్ వెరీ అకామిడేటివ్ అండ్ నాకు మా పేరెంట్స్ దగ్గర ఉన్న వార్మ్త్ నాకు హర్షలో కనిపించింది అనమాట. సో అది బాగా నచ్చుతుంది. కానీ సచ్ ఏ గ్రేట్ జర్నీ అండి నిజంగా. మిమ్మల్ని చూసినప్పుడు అంటే నేను ఇదే మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడం, దీనికి ముందు నేను కొన్ని వీడియోస్ చూసాను మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్కి అదర్ ఛానల్స్కి. మీ పక్కనే సార్ కూడా ఉండి నేను చూసాను, అనిపించింది ఇద్దరిని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తానని. ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ బోత్ ఆఫ్ యూ అనమాట. థ్యాంక్ యూ అండి. ప్లెజర్ యాక్చువల్గా మాది. మీ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది హాట్ సీట్ లాగా ఉంది. ఇంటర్వ్యూకి కూడా నేను ఇంత భయపడలేదు, ఎందుకంటే మా నాన్న అన్నారు ఈరోజు రాగానే ఇక్కడికి వస్తుంటే బాగా చేయాలి తరతరాల తర్వాత చూస్తారని. అమ్మో, థ్యాంక్ గాడ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఎవరు రికార్డ్ చేయలేదు, అది ప్లే చేస్తే అయిపోయిందని. ఇది లూప్లో ప్లే చేస్తే నా పరిస్థితి ఏంటి అనుకో. లేదు, యు ఆర్ వెరీ స్టేబుల్ అండ్ యు ఆర్ వెరీ హెల్దీ అండ్ యు ఆర్ మెంటలీ టూ స్ట్రాంగ్ రియల్లీ. అది మీరు ఎలా ఇలా తయారయ్యారు అనే దానికి బ్యాక్ సైడ్ మరి మీ బుద్ధిజమా, మీ పేరెంట్సా, లేకపోతే మీ బ్రాటప్ ఎలా నడిచిందా నాకు నిజంగా నాకు అనిపిస్తుంది. అంటే కోపం వచ్చినప్పుడు కూడా ఇలానే కామ్గా ఉంటారా? వస్తుందా మీకు కోపం అసలు? వస్తుంది. అది ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుకోవచ్చా నేను? అంటే అడగలేము. డెఫినెట్గా అడగండి. అరుస్తాను, కానీ కోపం వస్తే యాక్షన్స్తో చూపిస్తాను. నాకు కోపం వచ్చింది, ఐ వోంట్ టాలరేట్ ఇట్ అని. మాట ఉండదు. ఓకే, సో ద అదర్ పర్సన్ విల్ నో దే హ్యావ్ అఫెండెడ్ మీ అని. సో ఐ మేక్ షూర్ దే నో. It's how we make them know kada that matters. You can shout, you can start a fight, or you can keep quiet and make them know this is not acceptable. So different methods ఉంటాయి. స్టార్టింగ్ అ ఫైట్ అంత ఈజీగా చేయకపోవచ్చు, కానీ డిసైడ్ చేసుకుంటే అయితే దాన్ని అంతవరకు చూస్తాను. ఐఎమ్ అ గర్ల్ ఆఫ్ కన్విక్షన్. రైట్, అది కనిపిస్తుంది నాకు. ఈ సందర్భంగా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తారు? గాడ్ ఆల్ మైటీ. ఐ థింక్ రిజల్ట్ అనేది ఎప్పుడు హోప్ ఇస్తుందండి లైఫ్లో. ఇప్పుడు మాకే చూడండి, లైక్ ఇన్ ఆర్ కేస్ 18 వాజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ అస్. అప్పుడు మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు, డౌట్స్ ఉన్నాయి, చాలా ఎఫర్ట్ పెట్టాను. అసలు ఎఫర్ట్ పెట్టని రోజే లేదు, కానీ ఏదో ఒక చిన్న హోప్తో వెళ్ళామన్నమాట. సో ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇట్ విల్ బీ డెఫినెట్లీ గాడ్. సో ఎన్నో ఉండి కూడా లాస్ట్లో చాలామంది ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళకి అవ్వట్లేదు, కానీ నాకు అయ్యింది. సమ్వేర్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ లక్ ఆల్సో, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు అన్నీ పెట్టి నాకు అటు సైడ్ పేరెంట్స్ దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఇచ్చింది. ఎంతమందికి ఇది లేదు కదా. సో ఇవన్నీ ఇచ్చినందుకు ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇప్పుడు మీకన్నా ఒక చిన్నవాళ్ళు చెల్లెలు, తమ్ముడు ఇంకా చిన్నవాడు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్స్లో ఉన్నాడు తమ్ముడు. ఏం చెప్తారు జనరల్గా? ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఏమి చెప్పిన మాట ఏమి వినట్లేదు. సో మీరు ఎలా ఎలాంటి జనరేషన్ చూస్తున్నారు తమ్ముళ్ళు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మా తమ్ముడు ఈజ్ అ వెరీ మెచ్యూర్ పర్సన్ అండి. నాకు మా చెల్లికి కానీ నాకు ఎప్పుడన్నా ఇష్యూస్ వస్తే హీ విల్ బి ద పీస్ మేకర్. సో వాడికి ఇంత మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్లోనే. అండ్ వాడికి నేనేం చెప్పానండి, జస్ట్ కీప్ అన్ ఓపెన్ మైండ్, లెర్నింగ్ యాటిట్యూడ్ టు లైఫ్ ఉండాలి, బాగా కొంచెం డిసిప్లిన్ ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ అస్ అండ్ హీ విల్ ఫిగర్ హిస్ వే అవుట్. దట్స్ హౌ ఐ థింక్. మీలో నాకు ఒక ఐఏఎస్ కనపడుతున్నాడు, చాలా స్టేబుల్గా, కర్ర విరగకుండా పాము చావకుండా అలా మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. దట్స్ రియలీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎన్నిసార్లు మావారు అని చెప్పారు. నేను కూడా ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫ్రమ్ సో మెనీ డేస్, సో మెనీ మంత్స్ అనమాట. సార్ నేను మరి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీ సార్తో కూడా ఒకసారి మాకు మాట్లాడే అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ సక్సెస్. రియలీ నాకు అనిపిస్తుంది అంటే ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ డెఫినెట్గా సొసైటీకి ఎంతో మంచి పనులు చేస్తారని గట్టిగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఐ రియలీ విష్ ఐ స్టే హంబుల్ అండ్ గ్రౌండెడ్ అండి. దానికంటే ఐ థింక్ ప్రైడ్ తెచ్చుకోకుండా ఈ ర్యాంక్ వల్ల మెంటల్ ఫ్యాకల్టీస్ని ఓపెన్ చేసుకుని ఇలానే హంబుల్గా ఉంటే ఐ థింక్ దట్స్ అ గ్రేట్ గిఫ్ట్ అండి. దట్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హర్ష మన్నో గారు విచ్చేసారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us here. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు సంజన గారి హస్బెండ్ అన్నా లేకపోతే
హర్ష గారి వైఫ్ అనండి, ఎలా చెప్తే మీకు ఆనందం చెప్పండి నాకు. ఎలాగైనా ఆనందమేనండి, బోత్ మీన్ ద సేమ్ థింగ్. మీలాంటి ఏమంటారు హస్బెండ్స్ అనండి, మీలాంటి పురుషులు అనండి, ఏమన్నా అంటే వైఫ్ని దగ్గరుండి చదివించడం, మీకు దొరకని ఒక స్టేజ్ని తనలో చూసి సంతోషపడడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మీరు అసలు నాకైతే అసలు ఈ జనరేషన్లో కూడా చాలా గ్రేట్, ఒక సపరేట్ ఇదిగా కనిపిస్తున్నారు నాకు. రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. మీ విషయంలో యాక్చువల్లీ అన్ని అటెంప్ట్స్ మీరు ఇచ్చారని చెప్పని విన్నాను. ఎందుకని అచీవ్ చేయాలని అంటే ఐ మీన్ రీచ్ అవ్వలేదని అనుకున్నారు సార్? అంటే మా ఇద్దరి స్టోరీ గోపీచంద్ గారిది సింధు గారి స్టోరీ లాగా ఉంటుందండి. సో నేను రాస్తున్నప్పుడు మాది ఫాదర్ వాళ్ళది వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం. నాన్నగారు ఎల్ఐసిలో జాబ్ తెచ్చుకున్నారు, కందుకూరులో చేస్తారు. సో ఒక రూరల్ ఏరియాలో అలాంటి చోట సెమీ రూరల్ ఏరియాలో పెరిగినట్టు. అండ్ ఐ వెంట్ టు ఐఐటి మెడ్రాస్. అక్కడే మై వరల్డ్ ఓపెన్ అప్. అండ్ నేను వచ్చినప్పుడు ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్న ఓరియంటేషన్ లేదు. నేను యాక్చువల్గా ఎగ్జామ్ ఎప్పుడు సర్వీస్ తెచ్చుకోవాలన్నట్టు చదవలేదు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ నాలెడ్జ్. ఇన్ఫ్యాక్ట్ లా ఎక్సలెన్స్ రాంబాబు గారికి నాకు చాలా ఆర్గ్యుమెంట్ అయ్యేది ఫస్ట్లో, సార్కి నాకు కూడా. ఐ వాజ్ మోర్ హియర్ ఫర్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ. ఐఐటీలో కూడా మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇంటలెక్చువల్గా ఉండేవాళ్ళు. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్. బుక్స్లో కొట్టుకుపోయాను. నాలెడ్జ్ వస్తే ఎగ్జామ్ ఎప్పుడైనా వస్తుందో, సర్వీస్ వస్తే వచ్చింది, లేకపోతే ఐ కెన్ డూ సంథింగ్ విత్ మై నాలెడ్జ్ అన్న మొండి ధైర్యంతో చదివాను. సో ఒక సర్వీస్ కొట్టాలని ఎప్పుడు చదవలేదు. అట్ ద సేమ్ టైం నేను చదువుతున్నప్పుడు నేను అప్రోచ్ అయిన వాళ్ళు కూడా గైడెన్స్ అనేది ఒక ఇష్యూగా ఉండింది. నాకు ఎప్పుడు డిబేట్ ఉండేది, ఎగ్జామ్ ఇది అకాడమిక్ ఎగ్జామా బ్యూరోక్రాటిక్ ఎగ్జామా అని. ఆ డిలమాలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడిని. ఆ డిలమా నాకు ఎవరు రిజాల్వ్ చేయలేదు. బై ద టైమ్ ఐ రిజాల్వ్ ద డిలమా ఐ ఫినిష్డ్ మై ఎక్స్పెరిమెంట్స్. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళేవాడిని కానీ సర్వీస్ మిస్ అవుతూ ఉండేది. బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్, ఎందుకంటే నాకు క్లియర్గా ఉండింది నేను ఇక్కడికి వచ్చింది ఆఫ్టర్ ఐఐటి మంచి జాబ్ వదులుకొని వచ్చింది was not only for service. Service was an instrument, but my objective was learning and developing good skills. అది ఎప్పుడు నాకు వస్తూ ఉండింది. సర్వీస్ రాలేదు, బట్ ఐ ఆల్వేస్ లెర్న్ సంథింగ్. సో ఏమీ రాకుండా సర్వీస్ వచ్చినా లైఫ్ అన్హ్యాపీగా ఉంటుంది, లేకపోతే గాంభీర్యం లాగా ఉంటుంది. బట్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటే ఐ ఆల్వేస్ థాట్ ఐ కెన్ డూ సంథింగ్ విత్ మై లైఫ్. అలా వచ్చాను. సో చివరికి నాకు అటెంప్ట్స్ అయిపోయినప్పుడు నాకు అనిపించింది, కాదు సర్వీస్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. నేను ఐ ఫెల్ ఇన్ టూ మచ్ ఓవర్ రొమాంటిక్ లవ్ విత్ నాలెడ్జ్ అనిపించింది. అప్పుడే సంజన నాకు పరిచయం అయి తను ఫ్రెష్గా ప్రిపరేషన్లో ఉండింది. నా జూనియర్గా ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు నాకున్న డిబేట్స్ విచ్ నో బడీ వాజ్ ఏబుల్ టు రిజాల్వ్ ఫర్ మీ. నేనే ఎక్స్పెరిమెంట్స్ చేసి చేతులు బర్న్ చేసుకొని తెలుసుకోవాల్సి వచ్చింది. తనలో ఇట్స్ లైక్ నేను ఒక కోచ్గా ఉన్న ఇప్పుడు సింధు గారిది గోపిచంద్ స్టోరీలో చూస్తే ఆయన ఎక్సెప్షనల్ ప్లేయర్, కానీ ఆయనకి గైడెన్స్ సపోర్ట్ సిస్టమ్ లేక అన్నీ ఆయన కింద పడి తెలుసుకుని ఆయన నేర్చుకొని చివరికి హీ థాట్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ గో త్రూ ద సేమ్ థింగ్. వాళ్ళకి బెటర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, నేను దెబ్బతిన్నాను కాబట్టి అందరూ దెబ్బతినాలనుకోకూడదు కదా. ఇఫ్ యూఆర్ మెచ్యూర్ ఎనఫ్ ఆర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బికమ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనుకున్నాను. అప్పుడే తనని కలిసాను. కలిసినప్పుడు ఒకటి, ఎంత గొప్ప రైతైనా సాయిల్లో ఫర్టిలిటీ లేనిది ఏం చేయలేరు కదండి. సంజనాన్ని కలిసినప్పుడు తనలో నేను ఒక హార్డ్ వర్కింగ్ సింపుల్ గర్ల్ని చూశాను. తనకి ఇవాళ చాలా యంగ్గా ఉంది, మెచ్యూరిటీ ఇంకా ఫుల్గా ఎగ్జామ్ పట్ల రాలేదు, ఇంకా అండర్స్టాండింగ్ చేసుకోలేదు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉన్నానో తను ఎట్లా ఉండింది. ఓకే. సో ఐ ఫెల్ట్ నా జర్నీ ఈఎంఐ జర్నీ ఒకటే అవ్వకూడదు. తను అలాగే ఉన్నది, బట్ తన జర్నీ డిఫరెంట్గా ఉండాలి. నా స్ట్రగుల్స్ తనకు రిపీట్ అవ్వకూడదు. సో ఐ కుడ్ ఈజీలీ కనెక్ట్ విత్ హర్. సో షీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మీ. అదే కమిట్మెంట్, అదే హార్డ్ వర్క్, అదే సింప్లిసిటీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది కదా, ఈ ఎగ్జామ్ ఏంటి ఎట్లా చేయాలి అని. ఐ థాట్ ఐ కుడ్ హెల్ప్ హర్ అండ్ మేబీ హ్యావ్ అ డిఫరెంట్ రిజల్ట్ ఇన్ ది ఎండ్. అండ్ లక్కీలీ వాళ్ళు అదే అయింది. ట్రూ. మేడం మాటల్లో, సంజన గారి మాటల్లో మిమ్మల్ని ఎక్కడ ఒక్క పిసిరి 0.1% ఎక్కడ తక్కువ చేసి మాట్లాడనివ్వట్లేదు. అలానే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కడా వదులుకోవట్లేదు. సచ్ ఎ గ్రేట్ లీడ్ అనిపించింది నాకు. ఈ రోజుల్లో చక్కగా ఇంత సింపుల్గా ఉన్న అమ్మాయిని నేను చాలా తక్కువ చూస్తూ ఉంటాను జనరల్లీ. ఇన్ఫ్యాక్ట్ బిట్వీన్ us she is a better person అండి. Oh my god. I may have more knowledge, but if I have to pick who is a better person, I'll pick her, not me. ఓకే. సో అంటే ఒక వైఫ్గా చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళలో ఉన్న కొన్ని క్వాలిటీస్ మనకు నచ్చితే మనం అప్పుడు చూస్ చేసుకుంటాం జనరల్లీ. సో మ్యామ్లో మీకు బాగా నచ్చిన లక్షణాలు అంటే ఏం చెప్తారు? వెరీ సింప్లిసిటీ అండి. సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ ఇన్ నేచర్. తనలో
ఎక్కువగా ఆలోచించి ఒక నెగిటివిటీ లేదు, ఓన్లీ పాజిటివిటీ, వెరీ సింప్లిసిటీ, అండ్ ఐ ఫౌండ్ ప్యూరిటీ ఇన్ హర్ లవ్. సో అంతకన్నా నేను ఇంకెక్కువ ఏం కోరుకోలేదు. ఒక మనిషిలో ఇది ఉంటే మిగతావన్నీ మనం వీ కెన్ గెట్ అనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళ సొసైటీలో మనం ఆ ఒరిజినల్ ట్రూ పీపుల్ వేర్ వెరీ ఫ్యూ అనిపిస్తుంది నాకు. సో తనని చూసినప్పుడు ఐ థాట్ ఐ సా అనదర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, ఇన్ఫ్యాక్ట్ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా కొంచెం కోపం ఉంటుంది, తన కోపం ఉండదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అందుకని దిస్ ఇమీడియట్లీ మేడ్ మీ చూస్ హర్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ విత్ హర్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్గా చేస్తున్నారు, ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తున్నారు. అయితే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారండి ప్రజెంట్? అంటే మెయిన్స్ బోత్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఒక సింగిల్ అని కనుక్కున్నా యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ as 3 ఎగ్జామ్స్. అంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు. ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్, ఇట్స్ ఓన్ నేచర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఎస్పెషల్లీ గుడ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక అకాడమిక్ ఎగ్జామ్ అనుకుంటారు, బుక్స్ ఎక్కువ చదివేసి రాయాలనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ దట్ లెస్ ఈజ్ మోర్. ఈ ఎగ్జామ్లో తక్కువ చదవండి, ఎక్కువగా నోట్స్ రాసుకోండి, దాన్ని ఎక్కువ రివైజ్ చేయండి అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్లో ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదండి, నార్మల్ ఇంటెలిజెన్స్, బట్ ఓవర్ ఆల్ ది పేపర్స్ ఇన్ ఆల్ క్వశ్చన్స్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. దిస్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఆఫ్ యావరేజెస్. చాలామంది ఎట్లా చేస్తారంటే ఒక 5 క్వశ్చన్స్ బాగా రాసి మిగతా 15 ఒకేలా చేసిన అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఈ ఎగ్జామ్ అన్ని క్వశ్చన్స్ యావరేజ్గా చేసే వాళ్ళు క్లియర్ అవుతారు. ఇయర్ సంజన రిజల్ట్ కూడా అదే ఉంటుంది అనమాట. తను ఒక ఓవర్లో ఒక బాలే 6 కొట్టింది, ఏ బాల్ బౌల్డ్ అవ్వలేదు, మిగతా అన్ని బాల్స్లో సింగిల్స్ తీసింది. సో లాస్ట్ ఇయర్ ఒక పేపర్ బాగా పడిపోయింది. అలా ఒక పేపర్ ఎక్కడ లూజ్ అవ్వకూడదు, అన్ని పేపర్లు సమానంగా చేసుకొని మన స్ట్రెంగ్స్ ఎక్కడైతే ఉంటాయో, కొంతమందికి ఆప్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి ఎస్ఏ స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి ఇంటర్వ్యూ స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంగ్త్లో మనం వీ హ్యావ్ టు క్యాపిటలైజ్, బట్ మన వీక్నెస్ షుడ్ నాట్ సింక్ అస్. ఆ క్లారిటీ ఉండాలి. దట్స్ ద వే టు గో. మ్యామ్ అన్నారు నా మెంటర్ అన్నారు మిమ్మల్ని. సో ఆ మెంటర్షిప్ అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక లెక్చర్ లేదా ఒక మెంటర్ అని అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య మెంటర్ చెప్పేది వినడం, లేదా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరగడం, లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనండి, ఇది రావడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. కానీ ఇక్కడ మీ ఇద్దరిలో ఒక పక్క వైఫ్ అండ్ హస్బెండ్స్, ఇంకో పక్క నేర్చుకుని చెప్పే ఈ మెంటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ, 2 విభిన్న ధృవాలు. యాక్చువల్లీ ఎప్పుడన్నా నేను చెప్పింది తనకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది ఒక హస్బెండ్గా అనే ఆ ఫీలింగ్, ఒకవైపు మెంటర్షిప్ అనండి, ఇంకోవైపు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఈ 2 క్లాష్ అయిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా మీకు? లేదండి, ఇన్ఫ్యాక్ట్ బోత్ వేర్ ఎంటాంగిల్ టుగెదర్. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జామ్ బికేమ్ ద ప్లాట్ఫామ్ ఓవర్ విచ్ వీ బాండెడ్. అంటే ఒక రిలేషన్షిప్కి కంటెంట్ ఉండాలి ఆన్ విచ్ యూజువల్గా మన కామన్ ఇంట్రెస్ట్స్ ఇట్లా ఉంటాయి. వీ వేర్ వెరీ లక్కీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఎగ్జామ్ గేవ్ అస్ ద ప్లాట్ఫామ్ టు బాండ్. సినిమాల గురించి ఇంకొకటి మాట్లాడుకున్న ఆపర్చునిటీ స్కోపే లేదు, ఎగ్జామ్ చాలా ఉండింది. సో దాని మీద అండ్ తనకి షీ గేవ్ మీ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్. తనకి నా మీద చాలా ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఉండింది, ఓపెన్ హండెడ్ లవ్ ఇచ్చింది. సో నేను ఏది చెప్పినా తను నా కోసమే చెప్తున్నాడు. ఇనీషియల్గా కొద్దిగా రెసిస్ట్ చేస్తున్న తర్వాత తనకు అర్థమైంది, చాలా తీసుకునేది. ఇన్ఫ్యాక్ట్ ఐ యూస్ టు బి వెరీ టఫ్ ఆన్ హర్, టాస్క్ మాస్టర్ లాగే ఉండేవాడు గురు సినిమాలో వెంకటేష్ ఉన్నట్టు. బట్ తను బ్లైండ్ యాక్సెప్టెన్స్ ఇచ్చి చేసింది. అప్పుడప్పుడు ఐ యూస్ టు ఈవెన్ పుష్ అవుట్ టు ద పాయింట్ ఆఫ్ బ్రేక్ డౌన్. అయినా తను బ్లైండ్ ఫెయిత్తో షీ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ ఐ గేవ్ హర్. సో అందుకని ఒక రకంగా మా బోత్ ద రోల్స్, మేమున్న రోల్స్ అన్నీ కూడా వేర్ ఎంటాంగిల్డ్ అండ్ బోత్ రోల్స్ ఫెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ గ్రూ. దట్స్ రియల్లీ. ఇద్దరు బాగా సినిమాలు చూస్తూ ఉంటారా? మేడం కూడా చాలా సినిమాల గురించి చెప్పారు, మీరు కూడా సినిమాల గురించి చెప్తున్నారు. సో వాట్ అబౌట్ మూవీస్ అండి? సినిమాలు రిలేటివ్లీ తక్కువ అండి. ఐఎమ్ మోర్ అ బుకిష్ పర్సన్, తను ఈజ్ మోర్ ఆఫ్ అ మూవీ పర్సన్. నేను ఐఎమ్ మోర్ బుకిష్. బట్ వాట్ ఎవర్ మూవీస్ ఐఎమ్ సీయింగ్ దీస్ డేస్ ఆర్ తనతో చూస్తున్నవే, తనతో ఇంకా నువ్వు చూడట్లేదు అని లాగి కూర్చోబెట్టి చూపిస్తుంది. బట్ ఇద్దరం కలిసి లాస్ట్ వీ వాచ్ జై భీమ్. సో వెరీ నైస్ మూవీ దట్ వీ లైక్డ్. రైట్ సార్, మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని, అట్ ద సేమ్ టైం ఎలాంటి పొరపచ్చాలు మీ ఇద్దరి మధ్య రాకూడదని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. సచ్ ఎ లవ్లీ కపుల్. Thanks a lot. Thank you so much for you coming, sir, once again. Thanks for the opportunity.